హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో పెద్దవాళ్ళవి ప్యాంట్లు ఉంటాయి కదండి, అంటే క్లాత్తో కుట్టించిన ప్యాంట్లు కానీ ఏవైనా షార్ట్లు అయినా తీసుకోవచ్చు, లేదంటే షర్ట్స్ ఉంటే షర్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఈ ప్యాంట్కి కింద వైపున 5 ఇంచులు వెడల్పు, పై వైపు నుంచి 9.5 ఇంచులు పొడవు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. స్కేల్తో ఇలా లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ప్యాంట్స్ అంటే ఎక్కువగా యూజ్ చేయరు కదండి, పెద్దవాళ్ళ ప్యాంట్స్ అయితే ఇంకా వీటితో అవసరం ఉండదని పక్కన పడేస్తూ ఉంటాము. అందుకని ఇలా ప్యాంట్తో అయితే మనకి చాలా బాగా వస్తుంది ఈ ఐడియా అనేది. కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు 2 పీసెస్ వచ్చాయి. అంటే ఇక్కడ నేను మొత్తం ప్యాంట్ పీసులు మొత్తం 3 పీసెస్ తీసుకున్నాను. సేమ్ ఇలాగే మరొక 2 పీసులు తీసుకున్నాను. దీనికి పొడవు వచ్చేసి 9.5 ఇంచులు, వెడల్పు వచ్చేసి 4.5 ఇంచులు. ఇక్కడ పైన 3 పీసులకు కూడా సేమ్ ఇదే సైజ్, కానీ వెడల్పు మాత్రం ఒక 1/2 ఇంచు పెరుగుతుందండి. ఈ 2 పీసులకి మాత్రం 1/2 ఇంచు తగ్గుతుంది. ఇవి మొత్తం 3 పీసులు తీసుకున్నాను. ఇక ఇప్పుడు ఫైనల్గా జీన్స్ క్లాత్ని తీసుకున్నానండి. ఇప్పుడు మనం 4 పీసులు ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో. ఇప్పుడు ఈ 4 పీసుల్లో నుంచి ఒక పీస్ని తీసుకున్నాను. దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి పై వైపున చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. దీన్ని ఉల్టా చేసుకోవాలి, అంటే ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ఉండాలి. దీనిపైన టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇంతేనండి. నెక్స్ట్ మరొక పీస్ని తీసుకోవాలి. దీన్ని కూడా మిడిల్కి ఫోల్డ్ చేసి పై వైపున ఇలా కుట్టు వేసుకోవాలి. దీన్ని అయితే వెనక తిప్పి ఉంచకూడదండి, సేమ్ ఇలాగే ఉంచేసుకోవాలి, ఉల్టా చేయకూడదు. ఇప్పుడు 1/2 ఇంచ్ తక్కువగా ఉన్నటువంటి ఈ 2 పీసులు ఉన్నాయి కదండి, ఒక పీస్ని తీసుకొని కింద వైపు 1 ఇంచ్ వచ్చేలాగా అటువైపు ఇటువైపు 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకున్నానండి చాక్ పీస్తో. మనం డ్రా చేసుకున్న లైన్ పైన ఫస్ట్ మనం దారపోగులు ఏమీ లేకుండా ఒకటి కుట్టుకున్నాం కదండి, ఆ పీస్ని కుట్టు అనేది పైకి ఉండేలా చూసుకొని మనం డ్రా చేసుకున్న లైన్ పైన కుట్టు పడేలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మరొక పీస్ ఉంది కదండి, దాన్ని కూడా కొంచెం కిందకి ఉండేలా చూసుకొని ఈ బాక్స్ షేప్ లాగా ఇలా కుట్టు వేసుకోవాలండి. చూసారు కదా, ఈ 2 పీసులు అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి మధ్యలో మనకి ఫోల్డింగ్ కనబడేలాగా కొంచెం ఇలా ఐరన్ చేసుకోవాలండి చిన్నగా. చూడండి, ఇప్పుడు ఫోల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఉండేలాగా 3 సెంటీమీటర్లు వచ్చేలాగా ఇలా చూడండి, ఇలా 3 చుక్కలు డ్రా చేసుకొని 3 లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి లైన్కి కూడా 1 సెంటీమీటర్ గ్యాప్ అయితే ఉంటుందండి. వీటిపైన కుట్టు వేసుకోవాలి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మిగతా ఏదైతే పీస్ మిగిలిందో ఆ పీస్ని ఇలా పైన ఉంచి కుట్టు వేసుకొని వెనక్కి తిప్పి ఇలా పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్కడ దోరపోగులు అనేవి కనపడవండి అస్సలు. చూడండి ఇట్లాగా. ఫైనల్గా 2 పీసెస్ అయితే మిగిలిపోయాయి కదండి, ఆ పీస్కి చూడండి మంచి వైపులు మొత్తం లోపలికి ఉండేలా చూసుకొని ఇలా పెట్టుకొని కుట్టు వేసుకోవాలండి. చూడండి, బయట వైపు నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. పై వైపు నుంచి జీన్స్ క్లాత్ ఏదైతే ఉందో మంచి వైపు అనేది లోపలికి పెట్టేసి బయట వైపు నుంచి చూడండి ఇట్లాగా మిడిల్లో కొంచెం ఓపెన్ వచ్చేలా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని మనం ఉల్టా చేసుకుంటాము. ఈ ఎడ్జెస్ అనేవి లోపల ఉన్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు లోపల నుంచి మనం ఏదైతే ఓపెన్ పెట్టుకున్నామో ఆ ఓపెన్లో నుంచి ఉల్టా చేసుకున్నాను. ఈ కార్నర్స్లో ఏదైనా సన్నటిది సిజర్తో ఇలా లోపలికి పెట్టుకుంటే చక్కగా నీట్గా వస్తుంది అనేది ఫినిషింగ్ అనేది. పైన నుంచి టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి ఇట్లాగా. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. పడేసేటటువంటి పాత ప్యాంట్తో చూసారు కదండి, ఇలా మంచిగా మన ఇంట్లో మగవాళ్ళకైతే ఇలా పర్స్ని రెడీ చేసి ఇచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు కనుక ఇంట్లో మీ శ్రీవారికి ఇలా రెడీ చేసి ఇచ్చారంటే ఇది వాడినప్పుడల్లా మీరే గుర్తొస్తూ ఉంటారు. చూడండి, ఈ చిన్న చిన్న పాకెట్స్తో నేను ఇక్కడ డెబిట్ కార్డ్స్ ఇంకా క్రెడిట్ కార్డ్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా పైన ఉన్న ఓపెన్లో క్యాష్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి బయటకు కూడా కనబడదు, చాలా నీట్గా సెక్యూర్డ్గా ఉంటుంది. మనం కార్డ్స్ తీయడానికి పెట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా పాత ప్యాంట్స్ ఉన్నట్లయితే ఇట్లాంటిది మంచిగా వాలెట్ తయారు చేసి మీ ఫాదర్కి కానీ లేదంటే బ్రదర్కి కానీ లేదా మీ హస్బెండ్ కానీ మీకు నచ్చిన వాళ్ళకి ఇలా తయారు చేసి ఇవ్వండి. ఇంకా ఈ ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, మనం ఇందాక కట్ చేసుకున్న పీస్ నుంచి మిగిలిపోయిన క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని చూడండి నేను ఇక్కడ కట్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి 14 ఇంచులు, వెడల్పు వచ్చేసి 6.5 ఇంచులు. చూసారు కదండి, ఇలా దీన్ని కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి పై వైపున చూడండి ఇలా పైన, కింద కాదండి పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేయాలి.
మిడిల్కి ఫోల్డ్ చేసి టేప్తో 4.5 ఇంచులు 4.5 ఇంచుల దగ్గర ఇలా మార్క్ పెట్టుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాను. దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలా ఇలా ఓపెన్ చేసి ఇలా 2 ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాత షర్ట్ నుంచి నేను ఇక్కడ చేతి భాగం నుంచి ఇలా ఒక పీస్ని అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. ఇలా మనకి 2 పీసెస్ అయితే వస్తాయండి. దీని పొడవు వెడల్పులు వచ్చేసి 5.5 ఇంచులు ఇంకా 6.5 ఇంచులు పొడవు 5.5 ఇంచులు వెడల్పు వచ్చేలాగా తీసుకున్నానండి. చూడండి ఇక్కడ 6.5 ఇంచులు ఇంకా 5.5 ఇంచులు. ఈ క్లాత్ని మంచి వైపు ఉండేలా పెట్టుకొని మనం ముందుగా ఏదైతే ఇలా స్టిచ్ చేసుకున్నామో ప్యాంట్ క్లాత్ నుంచి దీన్ని ఇలా పైనుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా. మరొక పీస్ ఉంది కదండి, ఈ పీస్కి రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ ఏదైతే ఉందో ఆ రాంగ్ సైడ్ వైపున నేను ఇక్కడ బకరం పేపర్ని అయితే తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే క్లాత్ క్యారీ బ్యాగ్స్ నుంచి ఏదైనా పీస్ తీసుకొని కుట్టు వేసుకోవచ్చు. చూడండి ఈ పేపర్ అనేది పైకి ఉండేలా చూసుకొని మంచి వైపు లోపలికి ఉండేలా చూసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలండి. చుట్టువైపులా మొత్తం పైన అయితే చిన్న ఓపెన్ ఉంచాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు ఈ కార్నర్స్ అనేవి కట్ చేసుకోవాలండి. నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఇప్పుడు లోపల నుంచి ఇలా ఉల్టా చేసేసుకుంటున్నాను మంచి వైపుకి. ఇలా కార్నర్స్ అయితే ఏదైనా సిజర్తో కానీ దేంతో అయినా నీట్గా ఇలా చేసుకోవాలండి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఇదైతే లేడీస్కి వాళ్ళట్లా యూజ్ అవుతుందండి. పెద్దవాళ్ళు ఉంటారు కదండి మన పేరెంట్స్, వాళ్ళైతే దీన్ని బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా క్యాష్ అది వాడుతూ ఉంటారు. మొబైల్స్ అవి ఇంకా వాలెట్లో అయితే పెట్టరండి. చూడండి ఇట్లాగా పైనుంచి టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఓపెన్ ఉంది కదండి, ఇక్కడ కూడా చిన్న స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇది పైకి లేపినప్పుడు ఓపెన్ అయిపోకుండా ఊరికే ఈ పాత డ్రెస్ నుంచి ఇట్లాంటి బటన్స్ అయితే ఉంటాయి కదండి, ఆ బటన్స్ని అయితే తీసుకున్నాను. ఈ బటన్స్ కనుక మీ దగ్గర లేనట్లయితే మనకి బ్యాగ్స్కి కానీ స్లిప్పర్స్కి కానీ స్టిక్కర్ లాంటివి వస్తాయి కదండి బ్లాక్వి, అవైనా కూడా పాత బ్యాగ్స్ నుంచి కానీ వాలెట్స్ నుంచి కానీ తీసి దీనికి స్టిచ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ బటన్స్ అయితే కుట్టి వేసేసుకున్నాను. మనం ఇప్పుడు ఓపెన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. దీనిలో నేను ఇక్కడ ఒక పాకెట్లో కార్డ్స్ పెట్టుకున్నాను, మరొక పాకెట్లో ఇలా క్యాష్ అయితే పెట్టుకున్నాను. ఇంకా చేంజ్ ఉంటాయి కదండి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మనం హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసినప్పుడు కానీ ఎలా పడితే అలా డబ్బులు పడేయకుండా ఇలా అందరం కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. చూడండి ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంట్లో పాతవి ఇట్లాంటి ప్యాంట్స్ కానీ ఏవైనా కూడా మనం పారేయకుండా మనకి చాలా బాగా డైలీ యూజ్ చేసేవి ఇలా తయారు చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.